తీర్పు ఎన్డీఏకి 10కి 9 వంతులు మెజార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చారు. 175 సీట్లలో వాళ్ళకి 10వ వంతు కూడా రాలా. 10వ వంతు ఎక్కడొచ్చింది? 15వ వంతు ఎంతో వచ్చింది 175 సీట్లు. ఇది చాలా 3 ఎన్డీఏకి అధికారం వస్తాం. అలాగే తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చాలా మంది వెనక్కి తీసుకెళ్లారంటారు. ఎంత వెనక్కి తీసుకెళ్లారో ఎవరూ చెప్పలేరు. కాలమే ఇప్పుడు ఎన్డీఏ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, దేశంలో మోడీ గారి నాయకత్వంలో మళ్ళా ఆంధ్ర రాష్ట్రం దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దీంట్లో ఇంకా పాడవకుండా కాపాడుకున్న తెలుగు ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా అసలు ఇలాంటి మెజారిటీలు కిందటిసారి ఇదే టైంలో 151 సీట్లతో గెలిచిన వ్యక్తి ఇవాళ ఓడిపోవటం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని చిందరవందర చేసి చిన్నాభిన్నం చేసి తన సొంత పార్టీని కూడా చిన్నాభిన్నం చేసుకున్న వ్యక్తి, ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో చాలా మందిని చూసాం, కానీ ఇలాంటి వ్యక్తిని చూడలే. అసలు 100 మంది అడ్వైజర్లను పెట్టుకుని ఒకళ్ళు అడ్వైజర్ చేసింది తప్పు అని కూడా అనుకోడు. ఏ విషయంలో కూడా తప్పు అని కాకుండా ఏ తప్పులు చేసినా సమర్థించుకోవడానికి సొంత మీడియాని పెట్టుకుని సమర్థించుకుంటా ఇన్నాళ్ళు వచ్చారు. ఇన్నాళ్ళు ప్రజల్లో ఏమీ లేదు, ఊరినే మీడియా క్రియేట్ చేస్తానన్నారు. ప్రజల్లో ఏముందో ఇవాళ తేట తెల్లమైంది. ఇవాళ ఆయన మీడియాకి, ఆయన సపోర్ట్ చేసే మీడియాకి మీరు ప్రజలకి ఎన్ని అబద్దాలు చెప్పారో ఇవాళ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. గత 5 ఏళ్లు మీరు ఎన్ని అబద్దాలు చెప్పారు ఆయనకి, ఆయన సపోర్ట్ చేసే మీడియాకి కూడా చెబుతున్నాను. చాలా అబద్దాలు చెప్పారు. కానీ ప్రజలు అమాయకులు కాదు. మన మీడియాను చూసి నమ్మి మోసపోయి ఓటేస్తాను కాదు, ప్రజలు ఏది మంచో ఏదో చెడో నిర్ణయించగలరు. చాలా బాగా చేశారు. దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ని ఇక్కడ కేంద్రంలో తీసుకొచ్చినందుకు, అలాగే అందరినీ గెలిపించినందుకు, ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో మమ్మల్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీని, అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే 1 not why 75 అన్నాడు. వై నాట్ 21 కంటెస్ట్ చేసిన 21 ఆయన ఎప్పుడో కిందసారి ఆయన రాశాడు. చరిత్ర దేవుడు ఎట్లా రాస్తాడు, దేవుడు వాళ్ళు మీకు రాసి చూపించాడు. తప్పకుండా ప్రజాస్వామ్యంలో విలువలు లేని రాజకీయాలు